సో దీని నుంచి కూడా మనకు ఎగ్జామ్ సంబంధించి వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 మార్క్ ఈ ఎగ్జామ్. సో విలేజ్ సర్వే ఎగ్జామ్ కి సంబంధించి ఒక 1 మార్క్ అయితే దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్ లాగే ఇందులో కూడా కాంపోనెంట్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ కంటే కూడా మనం ఎయిదర్ పిచ్డ్ రూఫ్ లో చదివినా సరే, ఆర్చెస్ లో చదివినా సరే, అండ్ ఇందులో అయినా సరే, ఎక్కడైనా సరే మనకు ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంటే మనకి 88 స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నవి ఇప్పుడు కాంపోనెంట్స్. ఎందుకంటే మనకు అక్కడ చాలా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దొరికేస్తాయి ఇన్సైడ్ డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్ కంటే కూడా. సో కాబట్టి ఇందులో కూడా మనకు టైప్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ కంటే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది స్టెయిర్ కేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో. సో ఫస్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ స్టెయిర్ కేస్ ఏంటనేది చూద్దాం. ఓకే, కాంపోనెంట్స్ గురించి చూద్దాం మనం. సో కాంపోనెంట్స్ కి సంబంధించి సో ఇక్కడ ఉన్న పిక్చర్ లో కంప్లీట్ కాంపోనెంట్స్ లేవు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా కొన్ని పార్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. సో స్టెయిర్ కేస్ కి సంబంధించి ఫస్ట్ ప్రతి స్టెప్ లో, సో ఇవి కదా స్టెప్స్. సో ప్రతి స్టెప్స్ కి సంబంధించిన హారిజాంటల్ పోర్షన్ ని ట్రెడ్ అంటాం, అలానే వర్టికల్ పోర్షన్ ని రైజ్ అంటాం. ఈ ట్రెడ్ యాక్చువల్ ఇక్కడ ఎండ్ కాదు, ఎందుకంటే ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఈ స్టెప్స్ కి తగ్గ డ్యామేజ్ అవ్వడం ఇట్లా కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని స్లైట్ గా ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. ఈ ఎక్స్టెండెడ్ పార్ట్ ఏమంటారంటే నోసింగ్ అంటారు. సో మనకు యాక్చువల్ గా వర్టికల్ టు వర్టికల్ రైజ్ ఉన్న డిస్టెన్స్ వేరు, స్టెప్ యొక్క సైజ్ వేరు, రైట్. సో ఈ వర్టికల్ రెండు రైజెస్ మధ్య ఉన్న హారిజాంటల్ డిస్టెన్స్, ఈ వర్టికల్స్ మధ్య ఉన్న హారిజాంటల్ డిస్టెన్స్ ని ఆన్ గోయింగ్ అంటారు, ఆన్ గోయింగ్ డిస్టెన్స్. సో ఎందుకంటే మనం నిజానికి నడిచే హారిజాంటల్ డిస్టెన్స్ ఇదే, ఈ నోసింగ్ పార్ట్ అనేది ఎక్స్ట్రా కదా. సో మనం నడిచే డిస్టెన్స్ ఓన్లీ ఈ డిస్టెన్స్ ద్వారానే మనం మెజర్ చేస్తాం కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఆన్ గోయింగ్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ నోసింగ్. తర్వాత ఈ రెండు నోసింగ్స్ ని ఇలా కంబైన్డ్ గా ఆల్ నోసింగ్స్ ని జాయిన్ చేసే లైన్ ని పిచ్ లైన్ అంటాం. ఓకే, సో కామన్ గా దీన్ని పిచ్ లైన్ అంటారు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మీకు నోసింగ్ లైన్ అని కూడా రావచ్చు, పిచ్ లైన్ ఆర్ నోసింగ్ లైన్, రైజ్, ట్రెడ్, నోసింగ్, ఆన్ గోయింగ్. ఓకే, సో తర్వాత సో ట్రెడ్, రైజర్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీని వాల్యూస్ కూడా కొంచెం ఇంపార్టెంట్, మినిమం ట్రెడ్, మినిమం రైజ్ ఇట్లాంటివి కూడా. సో అవి నేను వాల్యూస్ లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కాంపోనెంట్స్ చూద్దాం. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఈ మనం ఇట్లా హ్యాండ్ పట్టుకొని నడవడానికి యూజ్ అవుతుంది కదా, దీన్ని హ్యాండ్ రైల్ అంటారు. సో దిస్ ఇస్ మామూలు సైడ్ లో రైలింగ్ అని కూడా అంటారు, రైలింగ్ ఆఫ్ స్టెయిర్ కేస్. సో మనకు రైల్ అంటే పట్టాలి కదా, సో అట్లా పట్టాలలాగా ఇట్లా స్ట్రైట్ గా రైలింగ్ లా ఉంటుంది కదా. సో దిస్ ఇస్ కాల్డ్ హ్యాండ్ రైల్ ఆర్ బెనిస్టర్. ఈ హ్యాండ్ రైల్ కి ఎండ్ లో ఒక సపోర్ట్ లాగా ఉంది కదా, ఒక పిల్లర్ లాగా, దిస్ ఇస్ కాల్డ్ నేవెల్ పోస్ట్. ఇది ఇటువైపు కూడా ఉంటుంది మనకు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో నేవెల్ పోస్ట్. సో తర్వాత ఈ హ్యాండ్ రైల్ నుంచి వచ్చే లోడ్ ని తీసుకోవడానికి ఇట్లా పిల్లర్స్ లాగా, సపోర్టర్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని బలుస్టర్స్ అంటాం అన్నమాట. బలుస్టర్స్. ఈ బలుస్టర్ నుంచి వచ్చే లోడ్ ని తీసుకోవడానికి కింద ఒక ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఉంటుంది అనమాట. ఈ ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఏమంటామంటే స్ట్రింజర్ అంటాం. స్ట్రింజర్ ఆర్ స్ట్రింజర్. సో ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ స్ట్రింజ్. ఈ స్ట్రింజ్ కింద మనకు ఓపెన్ స్పేస్ ఉంది కదా, దీన్ని సాఫిట్ అంటాం. దీన్ని మనం సాఫిట్ అంటాం. సో సేమ్ మీకు ఆర్చ్ లో కూడా ఓపెనింగ్ కింద ఉన్న భాగాన్ని మనం సాఫిట్ అని ఎట్లయితే అన్నామో, సో ఇక్కడ కూడా అట్లానే సాఫిట్ అంటాం అనమాట. తర్వాత సపోజ్ మన స్టెయిర్ కేస్ ఇక్కడ ఉంది, రూఫ్ ఇక్కడ ఉంది అనుకోండి. ఒక స్టెయిర్ కేస్ కి రూఫ్ కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత హైట్ పర్సన్ నడవగలడు రూఫ్ తగలకుండా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో స్టెయిర్ కేస్ కి మన రూఫ్ కి మధ్యలో ఉన్న హైట్ డిస్టెన్స్ ని హెడ్ రూమ్ అంటాం. హెడ్ రూమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? రైజ్, ట్రెడ్, నోసింగ్ లైన్ or pitch line, ongoing, stringe which is inclined support, soffit open space,
headroom, height from the staircase, handrail, naval post, దట్స్ ఇట్. సో ఇవి మనం బేసిక్ గా డిస్కస్ చేసుకుంది. తర్వాత ల్యాండింగ్. సో మనం స్టేర్ కేస్ అనేది స్టేజ్ లో ఏదైనా లోడ్ అంటే మనము ఏదైనా ఒక లగేజ్ తీసుకెళ్తూ ఉన్నాము. సో లగేజ్ తీసుకెళ్లేటప్పుడు కొద్ది డిస్టెన్స్ తర్వాత మనకు ఆగాలనిపించిన, ఏదైనా ప్రాబ్లం వచ్చి కొద్దిసేపు ఆగాలనిపించిన, ఇట్లాంటి వాటి కోసం ప్రతి స్టేర్ కేస్ కి ఒక ఫిక్స్డ్ ఫ్లైట్ అనేది మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఫ్లైట్. సో ఈ ఫ్లైట్ అంటే ఏంటంటే సిరీస్ ఆఫ్ ట్రెడ్స్ అండ్ రైజెస్ అని చెప్పొచ్చు. సో కంటిన్యూస్ గా ఒక ఫ్లైట్ వరకు ఉంటాయి అన్నమాట. ఒక ఫ్లైట్ తర్వాత మనకు ఒక ల్యాండింగ్ వస్తుంది. సో ఆ ల్యాండింగ్ ప్లేస్ లో ఎవరైనా ఆగాలనుకుంటే ఆగుతారు, వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదు, ఫర్ ఎనీ రీజన్. ఓకే, సో దీన్ని మనం ల్యాండింగ్ అంటాం అన్నమాట. సో ఫస్ట్ ఒక ఇప్పుడు మనకు డిఫరెంట్ ఫ్లైట్స్ ఉండొచ్చు. సో ఫ్లైట్, ల్యాండింగ్, మళ్ళీ ఫ్లైట్. సో ఈ అరేంజ్మెంట్స్ అనేది బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్ మారచ్చు. కానీ సో ఒక స్టేర్ కేస్ లో 2-3 ఫ్లైట్స్ ని టూ ఫ్లైట్స్ ని డివైడ్ చేసే ఒక ఏరియాని మనం ల్యాండింగ్ అంటాం. ఈ ల్యాండింగ్ దగ్గర ఇక్కడ బాల్కనీ పోర్షన్ లాగా ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ ఫేషియా. సో ఇక్కడ మనం ఏదైనా డిజైన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా స్టేర్ కేస్ ల్యాండింగ్ లో ఒక భాగమే కదా. సో దాని స్లాబ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫేషియా అంటాం అన్నమాట. ఓకే, సో ఇవి ఇక్కడ. సో ఇంకా ఉన్నాయి మనం డిస్కస్ చేయాల్సిన కాంపోనెంట్స్. రిమైనింగ్ ఇంకొన్ని కాంపోనెంట్స్ మనం మిస్ అయినవి కర్వ్డ్ షేప్ లోనే చూపించగలం. సో అవి ఏంటియో చూద్దాం. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మీకు ఆల్రెడీ పిచ్ లైన్ గురించి చెప్పాను కదా. సో ఒక స్టేర్ కేస్ యొక్క స్లోప్ ని మనం పిచ్ అంటాం. సో పిచ్ లైన్ అనేది గుర్తుంది కదా. సో దిస్ ఇస్ కాల్డ్ పిచ్. సో నెక్స్ట్ మనకు స్టేర్ కేస్ లో ఎప్పుడైనా స్టేర్ కేస్ లో మూవ్ అయ్యే డైరెక్షన్ చేంజ్ చేయాలంటే అన్నిసార్లు మనం 90 degrees టర్న్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎనీ యాంగిల్, సో సమ్ యాంగిల్ మనం ఇట్లా షిఫ్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా చేయాలంటే దానికి ట్రయాంగులర్ స్టెప్స్ అనేవి వాడాలన్నమాట. సో చూడడానికి ఇట్లా ట్రయాంగిల్ లాగా ఉన్నాయి కదా, మామూలు స్టెప్స్ లేకుండా, వీటిని వైండర్స్ అంటారు. ఈ ట్రయాంగులర్ స్టెప్స్ ని వైండర్స్ అంటారు అనమాట. సో పిచ్, వైండర్ గురించి చెప్పేసాను కదా. సో నెక్స్ట్ బుల్ నోస్డ్. సో ఈ నోస్ ట్రెడ్ కి నోస్ అనేది ఉంది కదా, ఈ నోస్ అనేది సెమీ కర్వ్డ్ ఆర్ హాఫ్ కర్వ్డ్. సో క్వార్టర్ అంటే ఇట్లా, సో సెమీ అంటే ఇట్లా. సో ఇట్లాంటి కర్వ్స్ ఉంటే దీన్ని బుల్ నోస్డ్ అంటారు అనమాట. ఇది ట్రెడ్ అనుకోండి, ఈ ట్రెడ్ లో క్వార్టర్ కర్వ్ ఆర్ సెమీ కర్వ్ ఉంటే దాన్ని బుల్ నోస్డ్ కర్వ్ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఆల్రెడీ వైండర్స్ గురించి చదివాం కదా. సో ఈ వైండర్స్ ని జాయిన్ చేసే కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ ని బ్రెత్ ఆర్ స్వాన్స్ నెక్ అంటారు అనమాట. స్వాన్ అంటే అది ఒక టైప్ ఆఫ్ బర్డ్ అనుకోవచ్చు. సో దాని నెక్ షేప్ లో ఉంటుందని కూడా పెట్టొచ్చు దీన్ని. సో బ్రెత్ ఆర్ స్వాన్స్ నెక్ అంటారు అనమాట దీన్ని. ఓకే, సో అవి మనకు స్టేర్ కేస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్ ఇన్ అవర్ సిలబస్ అనేది చూద్దాం. సో బేసిక్ గా స్టేర్ కేస్ అనేది ఎందుకు కావాలి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కనెక్షన్ కదా. సో ఇలా స్ట్రైట్ గా ఒక స్టెప్స్ తో కనెక్ట్ చేసేస్తే దాన్ని మనం స్ట్రైట్ స్టేర్స్ అంటాం అనమాట. సో అది దాని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. స్ట్రైట్ స్టేర్ అంటే సో కింది నుంచి పై వరకు స్ట్రైట్ గా స్టెప్స్ ఉండడం అనమాట. సో ఇది కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేర్స్ వస్తే, సో ఫస్ట్ టైప్స్ వచ్చేసి డాగ్ లెగ్డ్ స్టేర్ కేస్. సో డాగ్ లెగ్ అని ఎందుకు అంటారంటే మీకు డాగ్ లెగ్ చూస్తే తెలుస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డాగ్ లెగ్డ్ స్టేర్ కేస్. ఇందులో మనము వెళ్ళే డైరెక్షన్ కి 180 degrees టర్న్ అవుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా వెళ్తున్నప్పుడు ఇటువైపు చూస్తున్నాను కదా, ఈ ప్లేస్ కి వచ్చేసరికి 180 degrees తీసి ఇటు చూస్తా ఉంటాను. సో మన బాడీ 180 degrees టర్న్ అయింది ఈ స్టేర్ కేస్ వల్ల. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ స్టేర్ కేస్ స్ట్రైట్ స్టేర్ వాడాను అనుకోండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ ల్యాండింగ్ ఉంది కదా, సపోజ్ నేను ల్యాండింగ్ లేకుండా లేదా ల్యాండింగ్ ఉందని అనుకుందాం. సో ల్యాండింగ్ పెట్టిన తర్వాత సో ఈ పాయింట్ కి ఇలా నేను కనెక్ట్ చేస్తే స్ట్రైట్ స్టేర్ అవుతుంది. కానీ ఇక్కడ ఎంత విడ్త్ ఆఫ్ ది ఏరియా వెళ్ళిపోయిందో చూసారా. సో నాకు స్టేర్ కేస్ కట్టాలంటే ఇట్లాంటి స్టేర్ కేస్ ఇప్పుడు ఇంటి బయట కట్టాలనుకోండి, ఆల్మోస్ట్ గేట్ దగ్గర నుంచి స్టేర్ కేస్ స్టార్ట్ చేయాలి, అంత విడ్త్ రావాలి కాబట్టి మనకు ఈ స్లోప్. ఎందుకంటే మనకు లిమిటింగ్ వాల్యూస్ ఆఫ్ స్లోప్స్, లిమిటింగ్ వాల్యూస్ ఆఫ్ హైట్స్ ఉన్నాయి
సో మనకు కంఫర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనము విత్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి ఇంట్లో. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, సో సగం విత్, సో ఇలా మనం యూజ్ చేసాం అనుకోండి, ఉన్న విత్ లో సగం విత్ ఉంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ ఒక ల్యాండింగ్ వేసి మళ్ళీ ఇట్లా 180 తిప్పుకోవచ్చు. సో తక్కువ విత్ లోనే మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకు కావాల్సిన స్లోప్ అరేంజ్ చేసుకుంటూ తక్కువ విత్ లోనే మనం స్టేర్ కేస్ యాడ్ చేసుకునే అడ్వాంటేజ్ ఉంది. సో ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే టర్నింగ్ 180 degrees, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో దిస్ ఈస్ డాగ్ లెగ్డ్ స్టేర్ కేస్ అన్నమాట. ఓకే, కావాలంటే చూడండి. సో జస్ట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ స్టెప్స్ తో కనెక్ట్ చేస్తే దట్ ఈస్ స్ట్రైట్ స్టేర్. జామెట్రికల్ స్టేర్ కేస్. సో ఇక్కడ కంటిన్యూస్ కర్వ్ మీరు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఒక జామెట్రికల్ కర్వ్ ఫార్మాట్ అన్నమాట. అంటే మనం ఒక కర్వ్ స్టార్ట్ చేసామంటే ఆ కర్వ్ తో పాటు ఇలా కంటిన్యూస్ గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవడం జామెట్రికల్ స్టేర్ కేస్. ఓకే, సో అంతకంటే దీంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు పెద్దగా. ఓపెన్ లెవెల్ స్టేర్ కేస్ ఆర్ వెల్ టైప్ స్టేర్ కేస్. వెల్ టైప్ అని ఎందుకంటామంటే ఇప్పుడు ఇది చూస్తే మనం పైనుంచి ఇట్లా టాప్ చూస్తే ఒక వెల్ లో నుంచి ఇట్లా కిందికి చూసినట్టు ఉంటుంది అనమాట. సో ఇది ఓపెన్ వెల్ టైప్. సో ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో పైనుంచి మనం చూస్తే వెల్లులో నుంచి చూసినట్టు ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఓపెన్ వెల్ స్టేర్ కేస్. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇందులో మనకు మధ్యలో స్టేర్ కేస్ ఉండొచ్చు ఆర్ పూర్తిగా ల్యాండింగ్ ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ విత్ ఇంటర్మీడియట్ ఫ్లైట్, దిస్ ఈస్ వితౌట్ ఇంటర్మీడియట్ ఫ్లైట్. సో ఇక్కడ మధ్యలో మనకు ఖాళీ స్పేస్ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈస్ ఓపెన్ వెల్. ఓకే, సో మాల్ క్లోజ్డ్ వెల్ ఓపెన్ వెల్ అంటారు కదా. సో అట్లా చూడడానికి ఒక వెల్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని ఓపెన్ వెల్ టైప్ స్టేర్ కేస్ అంటారు. బైఫర్కేటెడ్ స్టేర్ కేస్. సో మనం మామూలుగా సినిమాలలో పెద్ద పెద్ద రిచ్ పీపుల్ అని చూపించడానికి వాడుతూ ఉంటారు ఇట్లాంటి స్టేర్ కేసులు. కామన్ గా కూడా మనకు మామూలుగా మాల్స్ లో కావచ్చు, హాస్పిటల్స్ లో కావచ్చు. సో లెంత్ ఎక్కువ ఉంది అన్నప్పుడు చాయిస్ ఉంటుంది ఒక యూజర్ కి. మనకు లెఫ్ట్ వైపు వెళ్తే మన వెళ్లాల్సిన రూమ్ దగ్గరకు వస్తుందా, రైట్ వైపు వెళ్తే ఈజీనా. సో ఇట్లా స్ప్లిట్ అయిపోతారు అనమాట. సో లెఫ్ట్ వాళ్ళు రైట్ వాళ్ళు స్ప్లిట్ అవడానికి బైఫర్కేట్ చేయడాన్ని బైఫర్కేటెడ్ టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్ అనమాట. సో ఇక్కడ వరకు మనం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్ళొచ్చు, మనం రైట్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో వెరీ కామన్లీ యూజ్డ్ ఫర్ మాల్స్ లో చాలా చాలా కామన్ గా స్టేర్ కేస్ ఉంటే యూజ్ చేసే టైప్. ఇంకా హాస్పిటల్స్ లో కావచ్చు, ఈవెన్ బస్ స్టాండ్స్ లో కూడా కావచ్చు. సో ఇట్లా కమర్షియల్ బిల్డింగ్స్ లో కొంచెం కామన్ గానే కనపడే టైప్ ఆఫ్ బిల్డింగ్. ఓకే, సర్కులర్ ఆర్ స్పైరల్ స్టేర్ కేస్. సో సర్కులర్ అని ఎందుకంటారు అంటే పైనుంచి చూస్తే మనకి ఇది సర్కిల్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను 1 2 3 4 అని స్టెప్స్ వేసాను కదా, ఇది సర్కిల్ లో చూసాం అనుకోండి, ఈ నెంబర్స్ ఎలా వస్తాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇది సో చూడడానికి సర్కిల్ లాగా ఉంది కాబట్టి ఇది సర్కులర్. సో అంటే టాప్ వ్యూ లో చూస్తే సర్కిల్ లాగా ఉంది కాబట్టి సర్కులర్ స్టేర్ కేస్ అంటారు. ఫ్రంట్ వ్యూ లో చూస్తే స్పైరల్ లాగా ఉంది కాబట్టి దీన్ని స్పైరల్ స్టేర్ కేస్ అని కూడా అంటారు. ఓకే, ఈ పర్టికులర్ స్టేర్ కేస్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూడగానే చెప్పేయచ్చు, చాలా చాలా తక్కువ విడ్త్ కన్జ్యూమ్ చేస్తుంది. డాగ్ లెగ్ లో మన విడ్త్ ఎట్లయితే సేవ్ చేసామో ఇందులో చూస్తే విడ్త్ యూటిలైజ్డ్ ఈస్ వెరీ వెరీ లెస్. అంటే కొన్ని ఇళ్లలో మనకు ఇంటి లోపల స్టేర్ కేస్ పెట్టాలనుకోండి, అప్పుడు మన ఇంటి లోపల స్పేస్ ని వేస్ట్ చేయలేం కదా. సో వీలైనంత తక్కువ విడ్త్ లో స్టేర్ కేస్ కావాలనుకుంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద ఆప్షన్. సో మనకు ఇప్పుడు మన ఇంట్లో ఏమంటారు దీన్ని, డూప్లెక్స్ హౌస్. సో డూప్లెక్స్ హౌసెస్ లో చూడండి మీరు విడ్త్ ఎక్కువ వేస్ట్ చేయకూడదు కాబట్టి ఈ టైప్ వాడతారు. ఇంకా వాటర్ ట్యాంక్స్ లో చూడండి, సో ఏ వాటర్ ట్యాంక్, ఎందుకంటే వాటర్ ట్యాంక్ హైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అంత హైట్ కి అన్ని ఫ్లైట్స్ కట్టడం చాలా కష్టం. సో ఆబ్వియస్లీ దే విల్ గో ఫర్ ది స్టేర్ కేస్. ఓకే, సో జనరల్ గా మెటల్ స్టేర్ కేస్ మనకు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంక్స్ కి అయితే అంటే ఇంట్లలో, షాప్స్ లో వీటిలో చూస్తే షాప్స్ లో కూడా మనకు రోడ్ మీదే ఉంటది షాప్. సో మనకు విడ్త్ దొరకదు స్టెప్స్ వేయడానికి. సో అప్పుడు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ దే విల్ గో ఫర్ దిస్. సో చిన్న చిన్న షాప్స్ బయట చూడండి, దే విల్ బి యూజింగ్ దిస్ మెటల్ డెఫినెట్లీ. సో వాటర్ ట్యాంక్స్ కి అయితే జనరల్ గా దే ప్రిఫర్ ఆర్సీసీ ఆఫ్ దిస్ షేప్. ఓకే, ఆర్సీసీ స్టేర్ కేస్. సో ఇది కూడా చాలా కామన్ గా, సారీ ఇప్పుడు వరకు మనం చూసింది బేస్డ్ ఆన్ షేప్, ఇది బేస్డ్ ఆన్ మెటీరియల్. సో ఆర్సీసీ స్టేర్ కేస్ లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద డిజైన్ విల్ లుక్ సిమిలర్ టు ఫిక్స్డ్ బీమ్స్ అన్నమాట. అంటే ఫిక్స్డ్ బీమ్స్ అంటే
మనకి ఇక్కడ హాగింగ్ ఉంటుంది కదా, సో టాప్ రీఇన్ఫోర్స్మెంట్ బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్ రెండు ఉంటాయి. మధ్యలో మాత్రం అంటే మనకి ఇక్కడ కట్టైల్మెంట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. సో ఈ బాటమ్ లో ఫిక్స్డ్ బీమ్స్ లో మనం చూసామంటే బెండింగ్ మూమెంట్స్ ఇట్లా చేంజ్ అవుతాయి కదా. సో ఈ పార్ట్స్ లో మనకు హాగింగ్ వస్తుంది, ఈ పార్ట్ లో సాగింగ్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆర్సీసీలో సో కొంతమంది త్రూ అవుట్ లెంత్ టాప్ అండ్ బాటమ్ పెట్టి వేస్ట్ చేస్తూ ఉంటారు స్టీల్, బట్ అది అవసరం లేదు మనకి. సో మన సపోర్ట్స్ దగ్గర టాప్ రీఇన్ఫోర్స్మెంట్ చాలా కంపల్సరీ. సో బాటమ్ టాప్ రెండు ఉంటాయి సపోర్ట్స్ దగ్గర మాత్రం. సో మధ్యలో మాత్రం ఇట్లా ఉంటుంది స్టేర్ కేస్, ఇలా రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ కింద ఉన్న స్లాబ్ ని వేస్ట్ స్లాబ్ అంటారు. స్టేజ్ పైన ఈ థ్రెడ్స్ ని కింద సపోర్ట్ చేస్తుంది కదా ఒక స్లాబ్, దీన్ని వేస్ట్ స్లాబ్ అంటాం అనమాట ఆర్సీసీ స్లాబ్స్ లో. ఓకే, సో దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కర్టైన్మెంట్ కి సంబంధించి ద డిజైన్ is సిమిలర్ టు ఫిక్స్డ్ బీమ్స్ ఒకటి ఆర్సీసీ స్టేర్ కేస్ లో. అండ్ మామూలు స్టేర్ కేస్ లో అయితే మనం ఫిక్స్డ్ బీమ్ డిజైన్ లాగా ఏం అనుకోము. సో జనరల్ నార్మల్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకుని డిజైన్ చేసినా సరిపోతుంది. బట్ ఆర్సీసీ స్టేర్ కేస్ కి సంబంధించిన వేస్ట్ స్లాబ్ మాత్రం డెఫినెట్లీ వి డిజైన్ బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ బీమ్. సో అందుకని మనకి ఇక్కడ టాప్ రీఇన్ఫోర్స్మెంట్స్ వస్తాయి ఫిక్స్డ్ సపోర్ట్స్ దగ్గర. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్టేర్ కేస్. సో ఒక స్టేర్ కేస్ ని వుడ్ తో కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం డైరెక్ట్ ట్రెడ్ అండ్ రైజ్ పెడితే సరిపోదు, దాని కింద స్లాబ్ వేయం కదా. సో ఆబ్వియస్ గా మనం వుడ్డే వాడాలి, వుడ్ అండ్ స్టేర్ కేస్ కాబట్టి. సో దానికి సంబంధించి కింద మనం వెడ్జ్ సపోర్ట్ తీసుకుంటాం అనమాట. సో ఇది మనకు స్ట్రింజ్. సో స్ట్రింజ్ పైన మనకి ఇక్కడ ఒక వెడ్జ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక బ్లాకింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ స్ట్రింజర్ బీమ్. ఓకే, సో ఇవి చెప్పడానికి ఏం లేదు, ట్రెడ్ రైజ్ అండ్ అలాంగ్ విత్ వెడ్జెస్ అండ్ బ్లాకింగ్. ఓకే, సో మన వుడెన్ స్టేర్ కేస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దాని కింద ఉండాల్సిన సపోర్ట్ డీటెయిల్స్. మెటల్ స్టేర్ కేస్. సో ఈ మెటల్ స్టేర్ కేస్ లో మన కింద వేస్ట్ స్లాబ్ అనేది కంపల్సరీ ఏం కాదు. ఈవెన్ ఆర్సీసీ లో కూడా వేస్ట్ స్లాబ్ లేకపోయినా మనకు స్ట్రింజర్ బీమ్ సపోర్ట్స్ ద్వారా, అంటే ఇప్పుడు మీకు పక్కన ఇట్లా ఒక బీమ్ లాగా కనిపిస్తుంది కదా సపోర్ట్, ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేర్ కేస్ యొక్క లోడ్ అనేది తీసుకోవడానికి దీనికంటే ఒక సపోర్ట్ కావాలి కదా. సో దానికి ఈ సైడ్ నుంచి మనకు సపోర్ట్ రావచ్చు, లేదా కింద వేస్ట్ స్లాబ్ కూడా రావచ్చు అనమాట. సో సైడ్ నుంచి సపోర్ట్ వస్తే దాన్ని స్ట్రింజర్ అంటాం. ఓకే, సో అదే మనకు ఆర్సీసీలో చెప్పడం మర్చిపోయాను మీకు. సో ఒక్కొక్కసారి ఆర్సీసీలో మనకు సైడ్ నుంచి కాకుండా కింద ఈ రీఇన్ఫోర్స్మెంట్ ని సెండ్ చేయడానికి ఒక బీమ్ కావాలి కదా, దాన్ని టో బీమ్ అంటారు. సో ఐ ఫర్గాట్ టు టెల్ యు. సో టో బీమ్ తర్వాత ఇది వేస్ట్ స్లాబ్. సో ఆర్సీసీ స్లాబ్ లో కింద టో బీమ్ ఉంటుంది. సో వేస్ట్ స్లాబ్ అయినా ఉంటుంది, లేదా స్ట్రింజర్ బీమ్ అయినా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ రిగార్డింగ్ మెటల్ స్టేర్ కేస్. సో మెటల్ స్టేర్ కేస్ లో డైరెక్ట్ గా మెటల్ పెట్టేసామనుకోండి, మనకు విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ గానీ, కరోజన్ ఎఫెక్ట్స్ గానీ, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. దానివల్ల ఏం చేస్తారంటే మెటల్ స్టేర్ కేస్ పైన ఒకటి కాంక్రీట్ వాడచ్చు, రెండు స్టోన్ ఏదైనా మార్బుల్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఈ కింద ఉన్నది యాంగిల్ ఐరన్. సో యాంగిల్ ఐరన్ పైన ట్రఫ్ పెట్టేసి దానిపైన ఒక కాంక్రీట్ వేసేస్తారు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రఫ్. దీనిపైన మార్బుల్ ట్రెడ్ అంటే గుర్తుంది కదా, స్టెప్ యొక్క హారిజాంటల్ పోర్షన్ ని మనం ట్రెడ్ అంటాం. ఓకే, మెటల్ ట్రెడ్, స్ట్రింజర్స్, యాంగిల్ సపోర్ట్స్. ఓకే, సో నెక్స్ట్ సపోజ్ ఇక్కడ మనకు ప్లేట్ ట్రెడ్ ఉంది కదా, ఈ ట్రెడ్ కి సపోర్ట్స్ ఇలా వచ్చాయి అనుకోండి, దీన్ని చెక్కర్డ్ అంటారు. అంటే ఇది జారకుండా, అంటే మనకు స్టెప్స్ ఒక్కొక్కసారి మెటల్ కదా, జారడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే చిన్న డిఫార్మేషన్స్ పెడుతుంటాం. మనకు మాల్స్ లో, పార్కింగ్ ఏరియాస్ లో, ఇట్లాంటి వాటిల్లో మీరు చూస్తే స్మూత్ గా ఉండే స్టెప్ చిన్న చిన్న బబుల్స్ లాగా ఇట్లా వచ్చింటాయి కదా. సో వీటిని చెక్కర్డ్ మెటల్ ప్లేట్స్ అంటారు అనమాట. ఓకే, సో అవి ఎందుకు అంటే ఫ్రిక్షన్ కోసం, మనము స్టెప్స్ మీద జారి పడిపోకుండా ఫ్రిక్షన్ కోసం we use this చెక్కర్డ్ మెటల్ ప్లేట్. ఇది ఆర్సీసీకి సంబంధించిన వేస్ట్ స్లాబ్. సో ఇక్కడ మీరు రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ చూడొచ్చు కదా. సో ఇక్కడ కింద ఉన్నది టో బీమ్ అనమాట. ఈ కింద ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ టో బీమ్. ఇక్కడ జాయిన్ టు ప్లింత్ బీమ్, అంటే ఇక్కడ ప్లింత్ బీమ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ టో బీమ్. సో ప్లింత్ బీమ్ ఒకవేళ కరెక్ట్ ఇదే పొజిషన్ లో ఉంటే వీ కెన్ యూజ్ దట్ ప్లింత్ బీమ్ యాజ్ టో బీమ్.
ఒకవేళ లేకపోతే టోపింగ్ సపరేట్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అదండి బేసిక్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్ బేస్డ్ ఆన్ షేప్ అండ్ బేస్డ్ ఆన్ మెటీరియల్. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సింది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవేంటో సంబంధించి కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా, సో ఏంటివో చూద్దాం. సో మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ అవర్ ఐఎస్ కోడ్. సో ట్రెడ్ వితౌట్ నోసింగ్, సో ఇది మనకున్న వాల్యూస్ నోసింగ్ ఇంక్లూడ్ చేయకుండా ఉన్న వాల్యూస్ ట్రెడ్ అనేవి. ఓకే, సో వితౌట్ నోసింగ్ 220 to 250 minimum for normal residential buildings, 250 to 300 for public buildings అన్నమాట. సో ఎగ్జామ్లో మీకు మెన్షన్ చేయకపోతే ఆన్సర్ ఈస్ 250 మినిమం. పర్టికులర్గా మెన్షన్ చేస్తే ఆన్సర్ అది, సో మెన్షన్ చేయకపోతే 250 తీసుకోండి. నెక్స్ట్ మ్యాక్సిమం రైజ్ 150 mm. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ టేక్ 120. సో పర్టికులర్గా ఒకవేళ వాళ్ళు పబ్లిక్ బిల్డింగ్ ఇట్లా మెన్షన్ చేస్తే మాత్రం పబ్లిక్ బిల్డింగ్స్ కొంచెం తక్కువ తీసుకుంటాం సేఫ్టీకి, 120 to 150. నార్మల్ రెసిడెన్షియల్కి మాత్రం 150 to 180 తీసుకుంటాం. బట్ ఏం మెన్షన్ చేయకపోతే మాత్రం ఆన్సర్ ఈస్ 150. ఓకే, నెక్స్ట్ రైజర్స్ పర్ ఫ్లైట్. సో ఫ్లైట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ల్యాండింగ్ వచ్చేంత వరకు. ఇది మ్యాక్సిమం 12, అంటే 12 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు ఆగడానికి ఒక ల్యాండింగ్ కంపల్సరీగా ఉండాలి యాజ్ పర్ ద రూల్. అండ్ మినిమం వచ్చేసి 3 స్టెప్స్ పర్ ఫ్లైట్. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఏది మెన్షన్ చేయకపోతే విడ్త్ ఆఫ్ ది ట్రెడ్ వచ్చేసి ఆన్సర్ 0.75 మీటర్. విడ్త్ ఆఫ్ ది స్టేర్స్ వచ్చేసి 0.8 to 1. సో విడ్త్ ఆఫ్ ది ట్రెడ్ వేరు, విడ్త్ ఆఫ్ ది స్టేర్ కేస్ వేరు కదా. సో విడ్త్ ఆఫ్ ది స్టేర్ కేస్ విల్ బి మోర్ దెన్ విడ్త్ ఆఫ్ ది ట్రెడ్ ఆబ్వియస్లీ, రైట్. సో ఎడ్యుకేషన్ బిల్డింగ్స్కి అయితే 1.5, ఇండస్ట్రియల్ బిల్డింగ్కి అయితే 2 meters. సో ఇది 1.8 to 2 meters ఫర్ పబ్లిక్ బిల్డింగ్స్. నెక్స్ట్ పిచ్ 38 degrees ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడ్ రూమ్ క్లియరెన్స్ 2.1 మీటర్. హెడ్ రూమ్ అంటే చెప్పాను కదా, స్టేర్ కేస్కి స్లాబ్కి మనకి ఉన్న క్లియర్ అంటే ఎంత హైట్ పర్సన్ నడవగలడు. సో ఇప్పుడు 2.1 మీటర్ హైట్ అంటే చాలా ఎక్కువ కదా మనకు. సో క్లియరెన్స్, సో నో ప్రాబ్లం. సో 2 meters ఈస్ క్వైట్ గుడ్ ఇనఫ్. ఇప్పుడు మనకు ఒక పర్సన్ 5'6", 5'7", 5'8" ఉన్నా కూడా 1.7, 1.8 చాలా ఎక్కువ యాక్చువల్గా. సో 2.1 క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం టు వాక్. ఓకే, సో మినిమం ఇది 2.1 meters అనేది. సో విత్ ఆఫ్ ది స్టేర్ కేస్ పిచ్, యా దట్స్ ఆల్. సో ఈ వాల్యూస్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేర్ కేస్ సంబంధించి ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ స్టేర్ కేస్.